నా పేరు మనోజ్. నేను అమెజాన్ కంపెనీలో పనిచేస్తాను. తిను నా భార్య. I'm Shraddha. I work in Mutual Mobile. We both met at NLIC Church and we got married in the year 2021. నా జీవితాన్ని గురించి చెప్పాలంటే నేను ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాను. కర్నూలులో ఉండేవాళ్ళం. ఫస్ట్ కర్నూలు నుంచి తర్వాత బెంగళూరుకి వెళ్ళాను నా హైయర్ స్టడీస్కి. దాని తర్వాత వైజాగ్ వెళ్ళడం జరిగింది. సో చిన్నప్పుడు ఏంటంటే మా డాడీ పనిచేసే చోట మా డాడీ పనిచేసే కంపెనీలో చాలా కొద్దిగా జీతంలోనే మేము ఉండేవాళ్ళం. ఒకే ఒక గదిలో ఉండేవాళ్ళం. ఆ గదిలోనే ఒక మూలకి వంటగది, బాత్రూమ్ కూడా ఉండేది కాదు. బాత్రూమ్కి వెళ్ళాలంటే కంబైన్డ్ వాష్రూమ్స్ ఉంటాయి, దాంట్లోకి వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత అదే ఊర్లో నాకు చదువు కొనసాగింది ఫస్ట్ స్టాండర్డ్ వరకు. దాని తర్వాత సెకండ్ స్టాండర్డ్ నుంచి ప్రియా సిమెంట్ అని చెప్పేసి వేరే ఫ్యాక్టరీకి వెళ్ళాం, కర్నూలు దగ్గర అది. సో అక్కడ కూడా ఏంటంటే బయట ప్రపంచం గురించి మాకేం తెలిసేది కాదు, బయట జ్ఞానం తెలిసేది, బయట ప్రపంచం ఎలాగుంటుందని తెలియదు. ఏదన్నా విషయం మేము బయటికి ఒకవేళ వెళ్ళినట్లయితే ఆ విషయాలన్నీ మాకు కొత్తగా అనిపించేవి. మాకు చర్చ్ ఉండేది కాదు. ఆ ఏరియా, మేము ఉన్న ఏరియా అలా ఉండేదంటే ఒక అడవిలాగా ఉండేది. ఆ అడవిలోనే ఆ కొండల్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలోనే మాకు చిన్న స్కూలు, క్వార్టర్సు, లేకపోతే అక్కడ మందిరం ఉండేది కానీ చర్చ్ ఉండేది కాదు. సో ఇలాంటి బాల్యంలో నేను పెరిగాను. ఏదన్నా ఒకవేళ వేరే ఊరికి ఏమైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా బయట ఇలా ఉంటుందా అని అప్పుడు నాకు తెలిసేదనమాట. సో 8th క్లాస్ వరకు అక్కడ ఉన్నాను. 8th క్లాస్ తర్వాత నేను కర్నూలుకి హాస్టల్కి వెళ్ళాను. 9th 10th స్టాండర్డ్ హాస్టల్లో చదివాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు అంతా నాకు అన్నీ కొత్తగా అనిపించేవి. అయ్యో బయట ఎలా ఉంటుందా, మనకి ఇవన్నీ ఏం తెలియదు అని చెప్పేసి నన్ను అందరూ ఎలా చూసేవారంటే అయ్యో వీడికేంట్రా బాబు ఏమీ తెలియదు అన్నట్టు చూసేవాళ్ళు. సో 9th 10th క్లాస్ అక్కడ హాస్టల్లో చదివిన తర్వాత హాస్టల్ నుంచి ఇంకా నేను డైరెక్ట్గా పియూసీ చేయడానికి బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరుకి ఇక్కడ ఈ అడవిలంత ప్రాంతం నుంచి బెంగళూరుకి వెళ్ళేసరికి అక్కడ నాకు ఇంకా అదొక కొత్త లోకంలాగా ఉందన్నమాట. సో ఆ కొత్త లోకంలో ఒకేసారి ఈ ప్లేస్ నుంచి బెంగళూరు అలాంటి సిటీకి వెళ్ళేసరికి నేను చదువు మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో అలాగే ఆ సబ్జెక్టులు అన్నీ అలాగే ఉండిపోవడం వల్ల మళ్ళీ తిరిగి నేను ఆ పియూసీ కంప్లీట్ చేయలేకపోయాను. సో దాని తర్వాత ఏమైందంటే మా డాడీ వాళ్ళు ముందున్న కంపెనీ నుంచి వైజాగ్లో వేరే ఎన్కోర్ అనే కంపెనీకి వెళ్ళడం జరిగింది 2007వ సంవత్సరంలో. నేను నా యొక్క 2008లో నాకు పియూసీ కంప్లీట్ చేసుకొని వైజాగ్ వెళ్ళాను. సో వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ టైం నా జీవితంలో ఒక సిటీలో నేను అడుగుపెట్టాను. ఒక సిటీలో నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాను. సో అప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం నేను ఒక చర్చ్కి వెళ్తున్నాను. మా డాడీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుధీర్ మహంతి గారి చర్చ్కి, సిఎల్సి చర్చ్కి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళు వెళ్ళడం వల్ల నేను కూడా ఆ చర్చ్కి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సంఘం అంటే ఏంటో తెలిసింది, సంఘం అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అది నా ఫస్ట్ చర్చ్. సంఘం అంటే ఇలా ఉంటుందా, ఇలాంటి ఫెలోషిప్ ఉంటుందా, సో అని చెప్పేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఆ చర్చ్ నుంచి. అక్కడ ఉన్నటువంటి పాస్టర్ ఆల్ఫ్రెడ్ మోహంతి గారు కానీ, లేకపోతే పాస్టర్ అర్నెస్ట్ మోహంతి గారు కానీ, వీళ్ళు నా జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేశారు. నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో కానీ, నాకు సహాయం చేయడంలో కానీ, లేకపోతే నేను ఏదైనా సలహా కావాలనుకుంటే ఆ సలహాలు ఇవ్వడంలో కానీ చాలా కీ రోల్ ప్లే చేశారు. ఇంకోటి ఏంటంటే నా యొక్క స్టడీస్ అక్కడ కొనసాగించాను. బెంగళూరులో అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్లో కూడా నేను సరిగ్గా చదివేవాడిని కాదు, కాలేజ్కి కూడా సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. ఇలాగ కాలేజ్ ఎప్పుడు బంక్ కొడుతూ ఉండేవాడిని. సో అలా ఉండేది నా జీవితం. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల నేను ఇంకా ఈ చదువు ఆపేసి నేను జాబ్ జాయిన్ అవ్వాలని చెప్పేసి కాన్సెంట్రిక్స్ అనే కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యాను వైజాగ్లో. అక్కడ జాయిన్ అయిన తర్వాత నా జీవితం ఎలా ఉండేదంటే, నేను క్రైస్తవుని అయినప్పటికీ, నేను రక్షణ తీసుకున్నప్పటికీ నా జీవితం సాదాసీదంగా ఉండేది. అంటే నేను చర్చ్కి వెళ్తాను, చర్చ్లో ఉన్న అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటాను, అన్ని రకాల సహాయపడతాను చర్చ్లో కూడా. కానీ నా జీవితంలో మాత్రం, నాకు వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం మార్పు ఉండేది కాదు. నాకు వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం డెవలప్మెంట్ ఉండేది కాదు. నేను రోజు జాబ్కి వెళ్తున్నాను, పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తున్నాను, కానీ నా జీవితంలో రాత్రి నేను పడుకుంటున్నప్పుడు నా జీవితంలో ఏం నడుస్తుందంటే, పొద్దున నేను 7:30కి వెళ్తున్నాను,
అక్కడ పని చేస్తున్నాను, ఇంటికి సాయంత్రం వస్తున్నాను, నేను దీని కొరకే చేయబడ్డానా అని చెప్పేసి ఆలోచన నాకు వచ్చేది. తర్వాత ఏంటంటే ఆ యొక్క తర్వాత నా జీవితంలో ఒక భయంకరమైన ఫేస్లోకి నేను అడుగుపెట్టాను. నేను ఎన్నో చేయకూడని పనులు నేను చేయడం ప్రారంభించాను, ఎన్నో మళ్ళీ చేయకూడని చోట్లకు నేను వెళ్ళడం ప్రారంభించాను. సో ఇలాంటి వెళ్తున్న స్థితిలో నుంచి అదొక డార్క్ ఫేస్ అని నేను చెప్పచ్చు నా జీవితంలో. సో ఆ డార్క్ ఫేస్లో ఏమైందంటే నేను ఇంకా ఈ ఉద్యోగం నాకు చాలు, వేరే ఉద్యోగం మానేద్దామని అనుకుంటున్న ఆలోచనలోనే అప్పటికే నేను వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే నా జీవితం ఇలాగే ఉంటుంది, వేరే ఊరికి వెళ్ళాలి, లేకపోతే వేరే సిటీకి వెళ్ళాలి, వేరే ఉద్యోగం మారాలి అని అనుకుంటున్న రోజుల్లో ఏమైందంటే సరే ఫస్ట్ అయితే ఉద్యోగం మానేద్దాము, ఉద్యోగం మానేసి వేరే ఊరికి వెళ్ళి అప్పుడు ఉద్యోగం చూసుకుందాం అన్న తరుణంలో ఏమైందంటే నేను ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్న వారం రోజులకి నాకు ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ ఎన్ని రోజులకి తగ్గేది కాదు. వారం రోజులు ఫీవర్ ఉంటే తర్వాత 2 రోజులు మళ్ళీ ఫీవర్ తగ్గేది, మళ్ళీ తర్వాత వారం రోజులు కంటిన్యూస్గా ఉండేది, మళ్ళీ దాని తర్వాత 10 రోజులు. ఆ ఫీవర్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. జాండీస్ టెస్ట్ చేయించాము, లేకపోతే డెంగ్యూ టెస్ట్ చేయించాము, అన్ని టెస్టులు చేయించాం, కానీ ఆ ఫీవర్ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. డాక్టర్లు ఏం చెప్పలేకపోతున్నారు. సిటీ స్కాన్లు అని చెప్పేసి ఆ స్కాన్ అని అన్ని స్కాన్లు చేసాం, కానీ అది ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. మా డాడీ ఏమో ఒక పక్క బాధపడేవాళ్ళు, ఏంటి నా కొడుకు జీవితం ఇలా అవుతుందని చెప్పేసి, ఏమి చేయలేకపోతున్నాడు అని చెప్పేసి మా డాడీ కూడా చాలా బాధపడేవాళ్ళు. నేనేమో నా జీవితం ఎందుకు ఇలాగే అయిపోయిందని చెప్పేసి నేను చాలా బాధపడేవాడిని. ఎవరికి తెలియదు, కానీ నేను నా పడకలో నేను ఏడ్చేవాడిని రాత్రిపూట. దేవా ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి నేను రోజు ఏడ్చేవాడిని. సో అలాంటి డార్క్ ఫేస్లో వెళ్తున్న నాకు దేవుడు అద్భుత రీతిలో ఒక 1 మంత్ తర్వాత దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. ఆ స్వస్థత పొందుకుని ఒక 10 రోజులు అయిన తర్వాత నాకు హైదరాబాద్ నుంచి కాల్ వచ్చింది. పాస్టర్ అర్నెస్ట్ మహంతి గారు నాకు కాల్ చేసి ఇలాగా ఒక పని ఉంది, నువ్వు వస్తావా అని చెప్పేసి నన్ను పిలిచారు. నేను వచ్చి ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్వ్యూ నువ్వు ఇక్కడే చూసుకో, నువ్వు ఇక్కడే జాబ్ వెతుక్కో అని చెప్పేసి పాస్టర్ సలహా ఇచ్చిన మేరకు నేను వెళ్ళి అమెజాన్ కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. మధ్యాహ్నం వరకు నా డౌట్ ఉండింది, ఇంటర్వ్యూకి వెళ్ళాలా వద్దని చెప్పేసి. నేను అంటే నాకున్నటువంటి క్వాలిఫికేషన్స్కి, నాకున్నటువంటి చదువుకి అసలు నాకు జాబ్ వస్తుందా అన్న డౌట్ ఉండేది నాకు. ఆ ఇంటర్వ్యూ బిల్డింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఆ గేట్ దగ్గర నేను అరగంట ఆలోచించాను, వెళ్దామా వద్దా అని చెప్పేసి. మొత్తానికి ఏదో ధైర్యం చేసి లోపలికి వెళ్ళాము, ఏమైతే అదైందిలే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాను. నాకు దేవుని యొక్క మహాకృప వల్ల అమెజాన్ కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఆ రీతిగా నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నా భార్య తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటుంది. I was born and brought up in a Christian family. So my dad used to always, every day he used to ask us after coming from his work, did you read the Bible today? Did you pray today? So I used to pray and read the Bible just because he will ask, so I should have an answer to say. So it was just like a formality kind of thing, because my daddy will ask me, it is a task given to me and I have to do it. I never knew what was God, what is God's love. But then while I was growing up, I used to hear many people in the church saying that God spoke to me, God did this in my life, God did that in my life, this was impossible and God made it happen. So I got that curiosity in me that even I want to experience this God's love. I want to experience what God can do in my life. How will it be if God speaks to me? So with that curiosity, I started to pray, like, God, I want to hear from you. You talk to me. So after my degree, when I came to Hyderabad to do my software testing course, so I had a gap of 3 years, because the 3 years after the degree I was into event management. So while doing the course, many people in my institute suggested me that I should go for the fake work experience certificates which they can provide me, which will help me to get a good job. Otherwise it is like impossible for me to get a job with the 3 years of gap. So initially even I was scared, so I told them okay, I'll go for it, and I was ready for it. And while doing my course, I used to pray, so I used to ask God for a good job. Then one fine day a thought came that if I'm asking God, so I should be dependent on God rather than depending on the certificates, fake certificates.
So I took a stand that okay, I will not go for the fake certificates, I'll pray and God is able to provide me a good job. So when I told this to my sir in my institute, so the first word came from their mouth was, okay, then it is very difficult for you to get a job. Probably you will be the last person to get the job, or we don't know when you'll get the job. So, but these words actually discouraged me a lot, but then somehow I was sticking to my decision, and God did a very miracle in my life that I was the first person in my institute to get the job. Like within 3 days, the first interview I got, and in the first interview I cleared it, and I got a job in a very good company called Mutual Mobile, and even today I'm working in the same company. When I shifted to Madhapur, I was looking for a church. So I contacted one of my pastor in Bangalore. So he was going to tell me a church. He wanted to speak to that pastor first, but he was out of the town that week. So he told me next week I'll tell you about it. I just googled the nearest church and I found New Life International Church. So I thought, okay, it's just a matter of one Sunday. It's very nearby to my hostel, so I can just go for one Sunday and then next Sunday I'll figure out where to go. సో ఆ విధంగా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత పాస్టర్ అర్నెస్ట్ మహంతి గారి చర్చ్కి రావడం ప్రారంభించాను. ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నా యొక్క జీవితం కంప్లీట్గా మారిపోయింది. అంటే నా యొక్క పర్సనల్ లైఫ్ కానీ, లేకపోతే నాకు పర్సనల్ గ్రోత్ కానీ, లేకపోతే ఎలా చెప్పాలంటే నా యొక్క జీవితం పట్ల ఒక అవగాహన కానీ, ఇవన్నీ కూడా మారిపోయాయి. ఒక వాక్యంలో ఒకసారి పాస్టర్ గారు చెప్పారు ఏంటంటే, అందరూ కూడా పరలోకానికి రక్షించబడిన తర్వాత పరలోకానికి వెళ్ళడానికి పోరాడుతూ ఉంటారు, లేకపోతే దానికోసం ఎక్కువ తారసపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, పరలోక రాజ్యాన్ని భూలోకానికి తీసుకొని వస్తానని చెప్పాడు. ఈ యొక్క మాట విన్న వెంటనే నాకు ఎలా అయిపోయిందంటే, నాకు ఆలోచన విధానం అంతా తలకిందులైపోయింది. అరే, మనం నిజంగానే అనుకుంటాం కదా, ఇప్పుడు చూసినా మన యొక్క మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, మనకు రక్షింపబడిన వెంటనే మనం పరలోకం గురించి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అదే మన గమ్యమై ఉంటుంది. కానీ మన జీవితం ఏంటి, దేవుడు మనం భూమి మీద ఎందుకు పెట్టాడు, మనము మన జీవితాల ద్వారా ఇతరుల జీవితానికి మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కాబట్టి సో ఇవన్నీ మాటలు, నేను చాలా మాటలు ఇలాంటివి ఈ యొక్క చర్చ్లో నేను పొందుకున్నాను. ఈ యొక్క మాటలు చాలా నా జీవితాన్ని, అంటే నా యొక్క ఆలోచన విధానాన్ని కానీ, నా జీవన శైలిని కానీ మార్చేశాయి. ఎందుకంటే ఇంతకుముందు నేను ఒక నార్మల్ క్రిస్టియన్నే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాలి ఏంటంటే, నేను దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతుకుతానని నేను చెప్పగలను. After coming to this church, the first day when I came, right from the start, I started feeling the presence of God, and the word which came on that Sunday was hope in Holy Spirit. So which really touched me, and I really liked the church. Pastor Ernest Mohanty and Pastor Ashrita Mohanty, the way they spoke to me, they were like very welcoming, and since I was away from home, I felt very overwhelmed, and I started coming to this church, and I was blessed by the sermons which Pastor Ernest gave. It changed my perspective to look towards my job. Usually we work because we want a salary on the first of every month. So Pastor preached once about the kingdom of God, that we are the kingdom citizens. So what is our responsibilities, what we have to do, what are our duties towards being a citizen of kingdom. So this statement, it really changed many things in my life. So the way now I look towards my job is, this is the job which God have given to me, and if I have to be faithful towards it, I have to be accountable to God, not to my lead or my manager. So this really helped me in my day-to-day life. It also helped me to grow in my workplace as well. ఒకప్పుడు నేనున్న విధానం, లేకపోతే ఇప్పుడు నేనున్న విధానం, ఈ రెండు చాలా వేరేగా ఉన్నాయి. ఒకప్పుడు నేను ఎలా ఉన్నామంటే సంఘానికి వెళ్తున్నప్పటికీ నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఏమాత్రం మార్పు ఉండేది కాదు. అందరూ చేస్తున్నటువంటి నేను చేశాన్ని, అందరూ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్యాటర్న్ని నేను ఫాలో అయ్యాన్ని. కేవలం మా ఇద్దరిలో తేడా ఏంటంటే, నేను చర్చికి వెళ్ళేవాడిని, వాళ్ళు వెళ్ళేవారు కాదు, అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే,
నా యొక్క జీవితంలో నేను ఒక జవాబుదారీతనం ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడంటే ఇంతకుముందు నేను చేస్తున్న ఉద్యోగంలో కేవలం నా మేనేజర్ కొరకు లేకపోతే వాళ్ళ కొరకు చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే దేవుడు నాకు ఈ ఉద్యోగంలో నన్ను పెట్టాడంటే నేను దేవునికి మాత్రమే జవాబుదారీతనంగా ఉన్నాను. కాబట్టి నేను ప్రతి ఒక్క ఈ యొక్క బాధ్యత నాకు దేవుడిచ్చిందని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగం నేను చేయడం ప్రారంభించాను. అదేవిధంగా నా యొక్క సొంత జీవితం కూడా ఎలా అయిపోయిందంటే నేను వేరే వాళ్ళ గురించి లేకపోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని కాదు, కానీ నా యొక్క వ్యక్తిగత జీవితంలో నా గురించి లేకపోతే నా యొక్క మాట మీద లేకపోతే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యత మీద నేను నిలబడడం ప్రారంభించాను. ఇంకా అదేవిధంగా నేను తెలుసుకునేది ఏంటంటే దేవుడు నన్ను ఈ యొక్క స్థానంలో ఉంచాడు, దేవుడు నన్ను ఈ యొక్క భూమి మీద ఉంచాడంటే నాకు ఒక ఉద్దేశము ఉంది. నేను పరలోకానికి వెళ్ళడం కొరకు ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని అంతా నేను తారసపడ్డం కానీ దాని గురించి ఆలోచిస్తూ జీవితాన్ని వ్యర్థం చేయడం కాదు, కానీ దేవుడు నన్ను ఈ భూమి మీద ఉంచాడు కాబట్టి నేను నా యొక్క జీవితం ద్వారా ఇతరులకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిగానే ఉండాలని చెప్పేసి నేను నేర్చుకున్నాను. Earlier, I was a person who was just reading the Bible just for the sake of doing it. And today, if I look at myself, I read Bible because I want to know God, because I want to know what is in God's kingdom. So today, I would like to encourage you. You might be a female and you might be thinking that just getting married and doing some household work is all you have to do. But no, my dear, today I would like to encourage you, saying that God have a purpose for you. You need to search what is your purpose. You need to learn what are the kingdom principles, follow the kingdom principles, and definitely if God can change my life, if God can bring my life on track, surely God will definitely do that for you as well. I am Manoj. I am Shraddha, And this is our life story.